నా సర్వం నీవే చలి పార్ట్ 31. అర్జున్, డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా నీ వర్క్ అవ్వలేదా? అయిపోయింది బేబీ. 2 minutes. డాడీ వచ్చారా? హా, వచ్చారు. నీకోసమే వెయిటింగ్. సరే పద అని చేసిన వర్క్ సేవ్ చేసి ఆరాధ్యతో కిందకి వెళ్ళి అందరితో కలిసి భోజనం చేయడం స్టార్ట్ చేస్తాడు అర్జున్. డాడీ, తింటున్న ప్రకాష్ గారు ఏంటి అన్నట్టు చూడడంతో పార్టీకి అన్నీ అరేంజ్ చేశాను. ఒకసారి మీరు చూసి ఓకే చేయండి. అర్జున్, నువ్వు ప్లాన్ చేసావుగా, ఇక చూడాల్సిన అవసరం లేదు. శౌర్య కూడా రావాలి. వస్తున్నాడా? వాడు పార్టీకి డైరెక్ట్ గా వస్తాను అన్నాడు. అంతలాగా వాడు వెలగబెట్టేదేంటి చెన్నైలో అని కాస్త కోపంగా అడుగుతారు ప్రకాష్ గారు. వాళ్ళ ఫ్రెండ్ కి ఆఫీస్ వర్క్ లో హెల్ప్ చేయడానికి వెళ్ళాడు డాడీ. మీరెందుకు ఇప్పుడు సీరియస్ అవుతున్నారు? మరి మన ఆఫీస్ మ్యాటర్స్ చూసుకోకుండా ఇలా ఎన్నాళ్ళు దూరంగా ఉంటాడు? రేపు వస్తాడుగా, చెప్తాను వాడి సంగతి. రేపు కాస్త ఎర్లీగా రమ్మని చెప్పు అని విసుగ్గా చెప్పి ఆయన తినడం అయిపోవడంతో సైలెంట్ గా వెళ్ళిపోతారు. అమ్మా, ఏంటి అర్జున్? డాడీ ఏంటి చాలా హాట్ గా ఉన్నారు? డాడీ ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందంట అర్జున్. సో కొంచెం డిస్టర్బ్ అయ్యారు. నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు. హా, డాడీ సంగతి నాకు తెలీదా? మరి యాక్సిడెంట్ జరిగిన పర్సన్ కండిషన్ ఏంటి? డాడీ అసలు ఏం చెప్పలేదురా, కొంచెం డిస్టర్బ్ అయ్యాను అన్నారు. ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఓకే. ఓకే మా, డాడీని ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పు. సరే నాన్న అని భువన గారు తినడం అయిపోవడంతో రూమ్ లోకి వెళ్ళబోతూ బయట నుండి వస్తున్న అంజలిని చూసి, అంజు, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావే? డిన్నర్ కి పిలుద్దామని నీ రూమ్ కి వెళ్ళాను, నువ్వు కనిపించలేదు. రేపటితో మీ అందరి సంతోషాలకి చెక్ పెట్టడానికి అత్త అని మనసులో కన్నింగా అనుకొని, అది అత్త, మనసేం బాలేదు, అందుకే గుడికి వెళ్ళొచ్చాను, ఇదిగో ప్రసాదం అని ముందు జాగ్రత్తగా పెట్టుకున్న పులిహోరని భువన గారికి ఇస్తుంది. మీ అమ్మ వాళ్ళు గుర్తొస్తే ఒకసారి వెళ్ళి చూసి రావే. అదేం లేదత్తా, ఇక్కడ బానే ఉంది. అమ్మ ఫోన్ చేసి నాన్న చేసేవి చెప్తుంటే విసుగ్గా అనిపించింది, అందుకే గుడికి వెళ్ళాను. చెప్పి వెళ్ళొచ్చు కదే, పోనీ ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. సారీ అత్త, ఇంకెప్పుడు చెప్పకుండా వెళ్ళను. సరే వెళ్ళి భోజనం చేసి పడుకో. అలాగే అత్త అని ఇన్నోసెంట్ గా చెప్పి డిన్నర్ చేయడానికి కూర్చుంటుంది. అర్జున్ తినడం అయిపోవడంతో బేబీ పద వెళ్దాం. నువ్వు వెళ్ళి అర్జున్, నేను కిచెన్ సర్దేసి వస్తాను. సరే ఫాస్ట్ గా వచ్చేయని అంజలి వంక చూడకుండా వెళ్ళిపోతాడు అర్జున్. వెళ్ళు బావా వెళ్ళు, రేపు నీ బేబీకి నీకు దిమ్మ తిరిగిపోయే గిఫ్ట్ ఇస్తాను అని వంకరగా నవ్వుకొని ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తుంది అంజలి. సైలెంట్ గా డిన్నర్ చేస్తున్న అంజలి పక్కన కూర్చొని, ఆఫీస్ లో బానే ఉందా అంజు అని అడుగుతున్న ఆరాధ్య మాటలకు తింటున్నది కాస్త తలెత్తి బావుందక్క అని చెప్తుంది. ఎవరైనా ఇబ్బంది పెడితే చెప్పు అంజు, మావయ్యకి చెప్తే ఆయన చూసుకుంటారు. కానీ నీలో నువ్వే బాధపడి డిప్రెస్ అవ్వకు. నీకు మేమంతా ఉన్నాము. ఒక్క క్షణం ఆరాధ్య కళ్ళల్లోకి చూసి చూపు తిప్పేస్తుంది అంజలి. మనసేం బాగోక గుడికి వెళ్ళావంటే నీ బాధ దేవుడితో చెప్పుకోవడానికి వెళ్ళావు అని తెలుస్తుంది. నీకు ఈ అక్క కూడా ఉంది, ఏదైనా నాతో షేర్ చేసుకో అని అంజలి తల నిమిరి వెళ్ళిపోతుంది.
వెళ్తున్న ఆరాధ్య వంక చూస్తున్న అంజలికి ఫస్ట్ టైం తను చేస్తుంది కరెక్టేనా అనిపిస్తుంది. కానీ నీ లైఫ్ లగ్జరీగా ఉండాలంటే నువ్వు వెళ్ళే దారే కరెక్ట్ అని మెదడు పోరు పెట్టడంతో సైలెంట్‌గా తిని తన రూమ్‌లోకి వెళ్ళి అనుకున్న ప్లాన్ రెడీ చేసుకుంటుంది. తను చేయాలనుకున్న పనిలో సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. హలో రితిక. హలో శౌర్య సార్. నువ్వు రేపు నాతో కలిసి హైదరాబాద్ వస్తున్నావు. అన్నీ అరేంజ్ చేశాను. సార్ మీకెందుకు శ్రమ, నేనిక్కడ బానే ఉన్నాను. నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. రెడీగా ఉండు. అక్కడికి వెళ్ళాక అంతా వివరంగా చెప్తాను. శౌర్య మాటలకి సరే అనక తప్పదు రితికకి. రేపు నైట్ ఆఫీస్ పార్టీ ఉంది. నువ్వు కూడా వస్తే అందరికీ పరిచయం చేస్తాను. అలాగే సార్. ఓకే. రేపు నేను పికప్ చేసుకుంటాను. నువ్వెక్కడికి వెళ్ళకు. ఎందుకు సార్, నేను ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేస్తాను. ఇప్పుడు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే సిట్యుయేషన్ లేదు రితిక. హైదరాబాద్ వెళ్ళాక అన్నీ నీకే తెలుస్తాయి. శౌర్య గొంతులో స్థిరత్వానికి సైలెంట్ అయిపోతుంది రితిక. సరే బాయ్, టేక్ కేర్ అని కాల్ కట్ చేస్తాడు శౌర్య. శౌర్య ఫోన్ పెట్టేశాక ఏదో జరిగింది అని సెన్స్ చేస్తుంది రితిక. కానీ ప్రియ గురించి తను చెప్పిన విషయానికి శౌర్య ఎందుకు షాక్ అయ్యాడో ఇప్పటికీ తనకు అర్థం కాదు. ఏదైనా రేపు హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కదా. చూద్దామని తన లగేజ్ ప్యాక్ చేసుకొని పనిలో పడిపోతుంది రితిక. ఇటు శౌర్య శేఖర్ని హైదరాబాద్ షిఫ్ట్ చేసే పనిలో బిజీ అయిపోతాడు. అనుకున్నట్టుగానే శేఖర్ని సేఫ్ గా షిఫ్ట్ చేసి రితికతో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేస్తాడు శౌర్య. క్యాబ్ బుక్ చేసి రితికతో కలిసి పార్టీ జరిగే హోటల్ కి స్టార్ట్ అయిన అతని దారిలో అడ్డగిస్తారు స్టీఫెన్ మనుషులు. సడన్ బ్రేక్ తో కార్ ఆపిన డ్రైవర్ ని చూస్తాడు. అప్పటి వరకు మొబైల్లో ఏదో చెక్ చేస్తున్న శౌర్య. డ్రైవర్ చూసిన సైడ్ చూసిన అతడికి 10 మంది రౌడీలు విత్ వెపన్స్ తో నిలబడి కనిపిస్తారు. రితిక కంగారుతో చూస్తుంటే మళ్ళీ ఇంకో బ్యాచ్ నా చేతి దురదకి ఇంపలేవబోతున్నారు. ఈసారి మాత్రం జాగ్రత్తగా పండబెట్టాలి, లేకపోతే నాకు క్లారిటీ వచ్చి చావట్లేదు అని నిట్టూర్చి మీరెవ్వరూ కారు దిగకండి. మా ఫ్రెండ్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తాను అని కారు దిగుతాడు శౌర్య. బేబీ రెడీనా? అయిపోయింది అర్జున్, 2 మినిట్స్. పర్పుల్ కలర్ శారీలో ఫ్రెంచ్ బ్రైడ్ హెయిర్ స్టైల్తో డైమండ్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ వేసి సింపుల్ గా కొంచెం హాట్ గా కనిపిస్తున్న ఆరాధ్యని కళ్ళు నోరు వదిలేసి చూస్తుంటాడు అర్జున్ బాబు. నేను రెడీ అర్జున్, పద వెళ్దాం. అప్పటికే ఏదో లోపల ఉన్న అర్జున్ ఆరాధ్య మాటలకు తేరుకొని, ఏంటే ఇది, ఇవాళ నాతో నీ బాడీ గార్డ్ డ్యూటీ చేయించడానికి ఫిక్స్ అయ్యావా? నేనెందుకు నీకు బాడీ గార్డ్ డ్యూటీ ఇస్తాను అని అయోమయంగా అడుగుతుంది. ఆమెని పైనుండి కింద వరకు చూసి దగ్గరికి లాక్కొని, లుకింగ్ హాట్ బేబీ, పార్టీలో అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. అప్పుడు నేను బాడీ గార్డ్ డ్యూటీ చెయ్యాలి అని హస్కీగా అంటున్న అతని మాటలకు సిగ్గుతో అర్జున్ కరుచుకుంటుంది. చాలా ఇబ్బంది పెడుతున్నావు బేబీ, పార్టీ అయ్యాక మాత్రం వదలను అని బుగ్గకి ముద్దు పెట్టి పద లేట్ అవుతుంది అని ఇద్దరు కిందకి వెళ్తారు. సంతోషంగా స్టెప్స్ దిగుతున్న అర్జున్ ఆరాధ్యని చూసిన అంజలి కొద్దిసేపట్లో మీ ఫేస్ లో ఈ హ్యాపీనెస్ దూరం అవుతుంది బావా అని వంకరగా నవ్వుకుంటుంది. అర్జున్ రెడీనా? హా డాడీ. సరే, నువ్వు ఆరాధ్య ముందు స్టార్ట్ అవ్వండి. నేను మీ మమ్మీ అంజు కలిసి స్టార్ట్ అవుతాం. సరే డాడీ, జాగ్రత్తగా వచ్చేయండి అని ఆరాధ్యని తీసుకుని వెళ్ళిపోతాడు అర్జున్. వాళ్ళ వెనకాలే ప్రకాష్ గారు కూడా స్టార్ట్ అవుతారు. పార్టీ జరుగుతున్న హోటల్ కి చేరుకున్న అర్జున్ వాళ్ళు అరేంజ్మెంట్స్ చూడడంలో బిజీ అయిపోతారు.
ఈలోగా అక్కడికి వచ్చిన అంజలి తను అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సరైన టైం కోసం వెయిట్ చేస్తుంది. శ్రవంత్ లేటుగా వస్తానని ముందే చెప్పడంతో ఇంకా రాని శౌర్యకి కాల్ ట్రై చేస్తాడు. రౌడీలను తుక్కు రేపే పనిలో బిజీగా ఉన్న శౌర్య అర్జున్ కాల్ లిఫ్ట్ చేయడు. అరే అర్జున్, ఏంటమ్మా? శౌర్య ఏడిరా ఇంకా రాలేదు? పార్టీ స్టార్ట్ అయిపోయింది. కాల్ ట్రై చేస్తున్నా అమ్మా లిఫ్ట్ చేయట్లేదు. ఆన్ ది వేలో ఉన్నాడేమో. సరే వాడి కోసం డ్రెస్ తీసుకొచ్చాను. వాడు వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి ఈ డ్రెస్ వేసుకోమను. అలాగే అని పర్సనల్ యూస్ కోసం బుక్ చేసిన రూమ్లో ఆ డ్రెస్ పెట్టి శౌర్యకి కాల్ చేస్తూనే బయటకు వచ్చిన అతనికి ఏదో డిఫరెంట్గా అనిపించి చుట్టూ చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. పార్టీ హడావుడిలో ఉన్న అర్జున్ పెద్దగా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక ఇంకో రూమ్ నుండి బయటకు వచ్చిన అంజలి గెట్ రెడీ ఫర్ అవర్ ఫస్ట్ నైట్ బావా అని పైశాచికంగా నవ్వుకొని అక్కడి నుండి ఎవరి కంటా పడకుండా వెళ్ళిపోతుంది. శ్రవంత్ పార్టీ హాల్ కి వచ్చి ఆరాధ్యను చూడగానే ఆమెతో మాటల్లో పడిపోతాడు. రే శ్రవ్వు, అర్జున్ పిలుపుకి ఏంటి అన్నట్టు చూసిన శ్రవంత్ సారీ ఫోన్ సారీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీకేమైనా కాల్ చేశాడా? లేదు అర్జున్. సరే ట్రాఫిక్ లో ఉన్నాడేమో, వెయిట్ చేద్దాం అని ముగ్గురు మాటల్లో బిజీ అయిపోతారు. అక్కడ మన శౌర్యబాబు ఏం చేస్తున్నాడో పాపం. కారు బయటకి దిగిన శౌర్య, రే ముందు మర్యాదగా పద్ధతిగా మిమ్మల్ని ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు అనే విషయం చెప్పారనుకోండి, సామరస్యంగా ఈ చర్చలు ముగించేద్దాం. లేదంటే అని అడిగిన ఒక రౌడీ గాడి వాయిస్ కి, లేదంటే ఏముంది, హాస్పిటల్లో మీకోసం బెడ్స్ రెడీ అవుతాయి మై డియర్ రౌడీ. రే ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ముందు పిల్లాన్ని లాలిపాడి పండుకోబెట్టండి. శౌర్య కనుబొమ్మలు ముడిపడతాయి వాడి మాటలకి. కానీ ఈలోగా ఏదో సెన్స్ చేస్తున్న అతను వెనక నుండి ఇంజెక్షన్ గుచ్చబోతున్న వాడి చేయి పట్టుకుని ఫట్ మని విరిచేస్తాడు. వాడు అరిచిన అరుపుకి కారులో ఉన్న డ్రైవరు, రితిక, రౌడీల కన్నా శౌర్యం చూసి భయపడతారు. శౌర్య రియాక్షన్ కి షాక్ అయిన రౌడీలు ఒకేసారి అతని మీదకి వెళ్తారు. చెన్నైలో జరిగిన తప్పు మళ్లీ జరగకుండా అందరినీ స్పృహలో ఉండేలా కొట్టి, రోడ్ సైడ్ ఎవరూ లేని ప్లేస్ లో పడేసి, అందులో ఒకటికి చావు భయం చూపించి వాళ్ళని ఎవరు పంపారో చెప్పమని అడుగుతాడు. రేయ్ చస్తావా చెప్తావా? చెప్తాను. ఎవరు పంపించారు? స్టీఫెన్. ఎక్కడుంటాడు? తెలీదు. ఎప్పుడైనా అవసరమైతే ఇలా కిడ్నాప్ చేయమని మాకు సుపారీ ఇస్తాడు. నిజం చెప్తావా పొడి చేయమంటావా అని పక్కనే ఉన్న గ్లాస్ బాటిల్ పగలకొట్టి అతని గొంతు దగ్గర పెడతాడు. కొంచెం కొంచెం గాజు సీసా గొంతులోకి దిగుతుంటే భయంగా ధర్మాసార్ దగ్గర పనిచేస్తాడు అని నిజాన్ని కక్కేస్తాడు. వాణ్ణి ఒక్క దెబ్బతో స్పృహ తప్పించి కారులో కూర్చున్న అతనికి మైండ్ పనిచేయదు. అంటే వీడికి నిజం తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని చెప్పి సీట్లో వాలి కళ్ళు మూసుకుంటాడు. ఫోన్ సైలెంట్ లో ఉన్న శౌర్య అర్జున్ నుండి వచ్చిన కాల్స్ చూసుకోడు. హోటల్ బయట క్యాబ్ దిగి చుట్టూ గమనిస్తూ రుచికం తీసుకొని లోపలికి వెళ్లిన శౌర్య అర్జున్ కి కాల్ చేసి రిసెప్షన్ దగ్గరికి రమ్మని చెప్తాడు. తమ్ముడి గొంతులో తేడాకి ఫాస్ట్ గా కిందకు వచ్చిన అర్జున్ అతని ఫేస్ చూసి ఏదో సెన్స్ చేస్తూ, రే ఏమైంది, ఈ అవతారం ఏంటి అని కంగారుగా అడుగుతాడు. తర్వాత చెప్తాను, ముందు రితికకి ఒక రూమ్ చూపించు,
వదినని తనకి హెల్ప్ చేయమని చెప్పు ఫాస్ట్. సరే అని ఆరాధ్యని పిలుస్తాడు. అర్జున్ కాల్తో రిసెప్షన్కి వచ్చిన ఆరాధ్యకి శౌర్య వెనక బిక్కుబిక్కుమంటూ నిలబడిన రితికని చూసి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆరాధ్య రితికను చూసి ఎందుకు షాక్ అయిందో గెస్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.